కరుణాకర్ సుగ్గునా చెప్పినట్టుగా ఇది భూత పుస్తకం కాదు, ఇది పవిత్ర గ్రంథం. ఈ పుస్తకంలో వ్యభిచారం గురించి ఉంది. ఏమనుంది? చెయ్యొద్దని ఉంది, చేయమని లేదు. ఒక దైవజనుడు వ్యభిచారం చేస్తే ఈ పుస్తకం దాచిపెట్టలేదు, ఖండించింది. అప్పుడప్పుడు బస్సులో రాసి ఉంటుంది, పొగ త్రాగరాదు. రాసి ఉంటుందా? రాసి ఉంటుందా? నేరం గురించి చెప్పడం నేరం కాదు, తప్పు గురించి చెప్పడం తప్పు కాదు. పొగ తాగరాదు అని రాస్తే పొగ తాగినట్టు కాదు. వ్యభిచారం చేయకూడదు అని వ్యభిచారం గురించి ప్రస్తావన చేస్తే అది అపవిత్రం కాదు. బైబిల్ని వక్రీకరించడానికి ప్రయత్నించకు. నీ పుస్తకం తీసి చూడు. ఈ పుస్తకంలో ఒకవేళ వ్యభిచారం గురించిన సంఘటనలుంటే అది మానవ మాతృలైన వాళ్ళు చేశారు. అది లోతు కానీ, అది దావీదు కానీ, దాన్ని దేవుడు ఖండించాడు. కానీ ఆ పుస్తకాలు తెరిచి చూస్తే దేవుళ్ళే వ్యభిచారం చేయడానికి పూనుకున్నారు. ఏం చెప్తావు జవాబు నువ్వు? ఇక్కడి నుంచి 3500 సంవత్సరాల క్రితం నైతిక విలువలకు సంబంధించిన, నీతి న్యాయాలకు సంబంధించిన డైలమాని తొలగించడానికి మోషేని పిలిచి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈరోజు మీరు ప్రపంచంలో ఉన్న పీనల్ కోడ్స్ చదవండి, ఇండియన్ పీనల్ కోడ్ చదవండి, అమెరికన్ పీనల్ కోడ్ చదవండి, బ్రిటిష్ పీనల్ కోడ్ చదవండి, ఆస్ట్రేలియా పీనల్ కోడ్ చదవండి. ప్రపంచంలో ఉన్నటువంటి సభ్య సమాజానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన పీనల్ కోడ్స్, శిక్షా స్మృతులను మీరు చదవండి, చట్టాలని మీరు చదవండి. ఇక్కడి నుంచి వచ్చింది ఆ చట్టం. ఈ చట్టాలేవి పుట్టక మునుపు, ప్రజాస్వామ్య దేశాలు ఏర్పడక మునుపు 3500 సంవత్సరాల క్రితం అబద్ధం తప్పు అని బైబిల్ చెప్పింది. వ్యభిచారం తప్పు అని బైబిల్ చెప్పింది. ఈ రోజుకి పోలీసులు హోటల్ మీద దాడి చేసి వ్యభిచారం చేసేవారిని పట్టుకుంటారు, ఇంకా నేరమే. దొంగతనం తప్పు అని చెప్పింది, నరహత్య తప్పు అని చెప్పింది, తల్లిదండ్రుల్ని సరిగా చూడకపోతే తప్పు అని చెప్పింది, తోటివాణ్ణి, తోటి దేశస్థుణ్ణి, విదేశీయుణ్ణి సహా సరిగా ప్రేమించకపోతే, సరిగా చూడకపోతే తప్పు అని చెప్పింది. ఇప్పుడు చెబుతున్నాడు విదేశీయుల్ని సరిగా మనం చూడాలి అని ఆమిర్ ఖాన్ సత్యమేవ జయతేలో. బైబిల్ ఎప్పుడో చెప్తుంది. ఒక లైన్ వంకరగా ఉందని ఎప్పుడు తెలుస్తుంది అని అడిగాడు సిఎస్ లూయిస్ అనే మేధావి. నీకు తిన్నని లైన్, నీకు సరళ రేఖ, స్ట్రైట్ లైన్ తెలిసినప్పుడు, ఒకటి తప్పు అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? రైట్ ఏంటో నీకు తెలిసినప్పుడు. ఈ నేటి తరం అడగాల్సిన ప్రశ్న, తప్పేంటి? ఎందుకమ్మా అలా డ్రెస్ వేసుకున్నావు? తప్పేంటి? ఎందుకయ్యా ఆమెతో మాట్లాడుతున్నావు అంతసేపు? తప్పేంటి? ఎందుకురా అది చూస్తున్నావు అంతసేపు? తప్పేంటి? అది కాదు అడగాల్సిన ప్రశ్న, రైట్ ఏంటి? సరళ రేఖనిచ్చేది ఈ పుస్తకం. ఈరోజు అమెరికన్ కాన్స్టిట్యూషన్లో 38% ద్వితీయోపదేశ కాండంలోని డైరెక్ట్ కొటేషన్స్. ఈరోజు అమెరికన్ కాన్స్టిట్యూషన్కి రాయకపోయినా సరే, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్గా కొనియాడబడుతున్న బ్రిటిష్ కాన్స్టిట్యూషన్కి పునాది బైబిల్. పాశ్చాత్య దేశాల్లోని అనేకమైన కాన్స్టిట్యూషన్స్కి ఊపిరి, మూలం బైబిల్. మీరు చరిత్ర చదివి చూసుకోండి కావాలంటే. అందుకనే వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు, కమిటీ ఫామ్ అయినప్పుడు వాళ్ళు ప్రార్థనతో ఆరంభించారు, బైబిల్ని చేత పట్టుకున్నారు. ఆ కాన్స్టిట్యూషన్స్ అన్నిటినీ చదివి, ఆ కాన్స్టిట్యూషన్స్ అన్నిటిలో ద బెస్ట్ తీసుకుని మన కాన్స్టిట్యూషన్ని రచించారు మన పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన కాన్స్టిట్యూషన్ని రచించలేదు, సంకలనం చేశారు. అ కంపైలేషన్ ఆఫ్ మెనీ అదర్
వెస్టర్న్ కాన్స్టిట్యూషన్స్. తత్ఫలితంగా భారతదేశ కాన్స్టిట్యూషన్ కూడా పరోక్షంగా ఇందులో ఉంది. అందుకనే ఈరోజు మన కాన్స్టిట్యూషన్లో లింగ వివక్ష ఉండకూడదని, ప్రాంత వివక్ష ఉండకూడదని, కుల వివక్ష ఉండకూడదని, మత వివక్ష ఉండకూడదని రాయబడింది. సమానత్వం, సమసమాజ న్యాయం, ఇవన్నీ మన ప్రజాస్వామ్య విలువలు, మన రాజ్యాంగ స్ఫూర్తి, ద స్పిరిట్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ గ్రేట్ కాన్స్టిట్యూషన్, ఇండైరెక్ట్లీ ఇన్స్పైర్డ్ బై ద బైబిల్. ఈ రోజుకి నీతి న్యాయాలకి పట్టం కట్టాలంటే, విలువలకి పట్టం కట్టాలంటే, పెద్దపీట వేయాలంటే, ఇదిగో ఈ పుస్తకానికి పెద్దపీట వేయాలి. నీతికి, న్యాయానికి, ఒక సమాజాన్ని నీతి న్యాయాలతో పెంపొందింపచేసేది, కట్టేది ఈ దైవ గ్రంథం.